గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇవాళ మనం యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ ల్యాబ్ సెషన్ ఉంది. ఇవాళ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2 ల్యాబ్ చేయాలి మనం. కానీ మీకు నాన్న యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి ప్రాక్టికల్స్ ఏమో సెకండ్ నుంచి అన్నారు కదా, సో థియరీ ఎగ్జామ్స్ కూడా ఫాలో అవుతాయి. సో నేనేం చేస్తానంటే ఈ ల్యాబ్ సెషన్లోను అలాగే రేపటి నుంచి కూడా ఫస్ట్ సెమ్ తాలూకు టాపిక్స్ రివైజ్ చేస్తాను. ఓకే, యాక్చువల్గా ఈ ల్యాబ్లో నేను బ్రహ్మాచారి సారు, నెల్సన్ సారు ల్యాబ్ చెప్పాలి. కానీ ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చిన సందర్భంగా నేను ఏం చేస్తానంటే ఇంకా ఫస్ట్ సెమ్ టాపిక్స్ రివైజ్ చేస్తాను. సో ఈ క్లాసెస్ రెగ్యులర్గా మీరు ఫాలో అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై అవుతాయి. నేను మళ్ళీ ఒకసారి డెరివేషన్స్ అన్ని చేసి చూపిస్తాను. ఓకేనా? సో మీ దగ్గర ఒక పెన్, రైటింగ్ ప్యాడ్ పెట్టుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నేను నోట్ ప్యాడ్ షేర్ చేస్తాను, నేను దాంట్లో చేస్తుంటాను. సో మీకు అంతా తెలుసు కదా, డెరివేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప చేయలేరు. ఓకేనమ్మా? సో ఓకే, మీరు ఏం చేస్తారంటే మనం ఇలాగ ఒకరోజు ఒక టాపిక్ లేదా 2 టాపిక్స్ వాటి నిడివిని బట్టి స్టడీ చేసిన తర్వాత మీరు ఒకసారి ఎమ్మటే ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఉపయోగం ఉంటుందమ్మా. లేకపోతే మాత్రం మీరు ఎన్ని క్లాసులు ఇలా రివిజన్ క్లాసులు అయినా ఉపయోగం ఉండదు. ఓకేనా? ఇవాళ నేను ఒక డెరివేషన్ చెప్తాను, ఆ డెరివేషన్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఓకేనా. థియరీ పార్ట్ ఏదన్నా కొంచెం ముందు ఎగ్జామ్ ముందు చదువుకున్న డెరివేషన్ పార్ట్ మాత్రం చెప్పిన ఎమ్మటే ఆ రోజే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన విషయమే, నేను మళ్ళీ చెప్తున్నాను. అలా చేస్తే కనుక మీరు పడే కష్టానికి కొద్ది గొప్ప ఫలితం వస్తుంది. ఓకేనా? సో ఇవాళ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ యూనిట్లో మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్, చర ద్రవ్యరాశి వ్యవస్థ ఒకటి, దాని అప్లికేషన్ రాకెట్ యొక్క తుది వేగానికి సమీకరణం రాబట్టడం. ఓకేనా? సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్కి ఈక్వేషను, రాకెట్ యొక్క ఫైనల్ వెలాసిటీ ఎక్స్ప్రెషను, 2 డెరివేషన్స్ 2 కూడా సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇవాళ డిస్కస్ చేద్దాం. మీరు అవి ఇవాళ ప్రాక్టీస్ చేస్తే రేపొద్దున ఇంకో చాప్టర్లో ఇంపార్టెంట్ అంటే ఇలాగా ఒక 5-6 క్లాసులు అయ్యేటప్పటికి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా? సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మధ్యలో క్రాస్ చేసి నన్ను అడగండి, క్లారిఫై చేస్తాను. ఓకే, సో మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేద్దామంటే ప్రశ్న ఏంటంటే సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్. ఓకేనా? సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ని డిఫైన్ చేయమంటారు, ఎగ్జాంపుల్స్ చెప్పాలి, దాని యొక్క ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఓకేనా? వాట్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అండ్ డిరైవ్ ఇట్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అని ప్రశ్న ఉంటుంది. ఓకేనా? సో దీన్ని మనం ఎలా చేయాలంటే ఫస్ట్ మనం అసలు సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఓకేనా? అంటే మనం డెఫినేషన్ చెప్పాలి. వేరియబుల్ మాస్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పాలి. ఓకేనా? నేను రెగ్యులర్ క్లాస్లో చెప్పినంత ఎలాబరేట్గా చెప్పను, కానీ కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా? మీకు డౌట్ వస్తే అడగండి. ఇక్కడ పదం వేరియబుల్ మాస్ అని ఉంది. ఏ ఆబ్జెక్ట్కైనా మాస్ ఉంటుంది. వేరియబుల్ మాస్ అంటే అర్థం ఏంటి? ఆ మాస్ అనేది కాన్స్టెంట్గా ఉండకుండా మారుతూ ఉంటే అలాంటి సిస్టమ్ని ఏమంటారంటే సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అంటారు. సో ఎలా డిఫైన్ చేస్తారు మీరు సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ని? మీకు వచ్చిన మాటలో మీరు చెప్పడమే. ఓకేనా? ఇఫ్ ది మాస్ ఆఫ్ ఎ సిస్టమ్, ఓకేనా, ఇఫ్ ది మాస్ ఆఫ్ ఎ సిస్టమ్ చేంజెస్ విత్ టైంతో పాటు మారుతూ ఉంటుంది, వితౌట్ రిమైనింగ్ కాన్స్టెంట్, దెన్ సచ్ సిస్టమ్ ఈస్ నోన్ యాజ్ సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్. అంటే ఈ వేరియబుల్ అనే ఆంగ్ల పదానికి అర్థం తెలిస్తే వచ్చినట్టే. వేరీ అవడం అంటే అర్థం ఏంటి? మారడం. ఓకేనా? సో ఒక సిస్టమ్ అంటే ఇక్కడ కంప్యూటర్ కాదు. సిస్టమ్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతిలో ఉన్న
ఫోన్ అవ్వచ్చు, ఓకేనా, లేకపోతే మీరే అవ్వచ్చు, నేనే అవ్వచ్చు, లేకపోతే మీ బైక్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. సిస్టమ్ అంటే దేన్నైతే మనం స్టడీ చేస్తున్నామో దాన్ని సిస్టమ్ అంటాం. ఆ సిస్టమ్ యొక్క మాస్ కాన్స్టెంట్గా ఉండకుండా మారుతూ ఉంటే అలాంటి సిస్టమ్ని సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఎగ్జాంపుల్ ఏంటి సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్కి? బెస్ట్ ఎగ్జాంపుల్ రాకెట్. ఎందుకు రాకెట్ని వేరియబుల్ మాస్ సిస్టమ్ అనాలి? మీరు రాకెట్ t=0 దగ్గర, ఓకేనా, అంటే కౌంట్ డౌన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రాకెట్ యొక్క బరువు మాస్ అని m అనేది ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే కౌంట్ డౌన్ జరిగి కంప్లీట్ అయ్యి ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుందో ఆ లోపల ఉన్న ఫ్యూయల్, మీరు రాకెట్ లాంచింగ్ ఎప్పుడన్నా చూస్తే ఈజీగా తెలుస్తుంది, ఆ లోపల ఉన్న ఫ్యూయల్ అంతా బర్న్ అయ్యి ఒక జెట్ రూపంలో డౌన్వర్డ్ ఇలా క్రిందికి చాలా హై స్పీడ్తో ఆ గ్యాసెస్ బయటకు వస్తాయి. దాన్ని గ్యాస్ జెట్ అంటారు, ఓకేనా. చూడటానికి ఒక జెట్ లా ఉంటుంది, ఓకేనా. సో ఎప్పుడైతే ఈ రాకెట్ లోపల ఉన్న ఫ్యూయల్ బర్న్ అయ్యి బయటకు వస్తుందో రాకెట్ ఏమవుతుంది? రియాక్షన్ కదా, చర్య ప్రతిచర్య. రియాక్షన్ కింద రాకెట్ ఏమవుతుంది? పైకి వెళ్తుంది. కానీ మీరు గమనించండి, ఇప్పుడు ఈ రాకెట్ అనే సిస్టమ్ తీసుకున్నప్పుడు దాని యొక్క మాస్ స్టార్టింగ్లో ఎక్కువ ఉంటుంది, m0. అది అలాగా కాలం గడిచే కొందికి, అంటే పైకి వెళ్ళే కొందికి రాకెట్ యొక్క బరువు ఏమవుతుంది? తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందో మీకు తెలుసు, లోపల ఉన్న ఇంధనం ఖర్చు అయిపోయి అది జెట్ రూపంలో బయటికి వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ రాకెట్ ఏమవుతుంది? తేలికవుతుంది. సో క్రమేపీ రాకెట్ యొక్క బరువు, దాని ద్రవ్యరాశి తగ్గుతూ పోతుంది. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదేగా, ఒక సిస్టమ్ యొక్క మాసు కాన్స్టెంట్గా ఉండకుండా టైంతో పాటు మారుతూ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? మారుతుందంటే తగ్గుతుంది. టైంతో పాటు రాకెట్ యొక్క బరువు తగ్గిపోతుంది. అలా తగ్గిపోతే కనుక దాన్ని ఏమంటాం మనం? సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అంటాం కదా. సో రాకెట్ అలాంటిదే కదా, ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. ఫైనల్ మాస్ ఎంత ఉంటుంది? m. మీకు అబ్జర్వ్ చేస్తే m0 ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్లో రాకెట్ బరువు ఎక్కువ, చివరిలో రాకెట్ బరువు, మొత్తం అంతా ఇంధనం ఖర్చు అయిపోయి పార్ట్స్ అన్నీ కూడా విడిపడిపోతాయి కదా, చివరిలో రాకెట్ బరువు తక్కువ ఉంటుంది. సో రాకెట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్. కాదు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఎగ్జాక్ట్గా డెఫినేషన్ బట్టి పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంది సార్, దాని సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అనొచ్చా అంటే అనకూడదు. ఎందుకని? మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్, కొత్తగా సిలిండర్ తీసుకుంటే బరువు ఎక్కువ ఉంటుంది సార్, ద్రవ్యరాశి ఎక్కువ, ఒక 20 రోజులు వాడిన తర్వాత ఆ సిలిండర్ తేలికైపోద్ది, దాన్ని కూడా నేను సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అంటానంటే కుదరదు, ఓకేనా. ఎందుకని? ఇక్కడ మాస్ మారడం అంటే అర్థం ఏంటంటే అది స్టేషనరీగా ఉన్నప్పుడు కాదు, అది మూవ్ అవుతున్నప్పుడు. ఆ మూవ్ అవుతున్నప్పుడు ఆ ప్రాసెస్లో భాగంగా దాని బరువు తగ్గాలి. ఇప్పుడు రాకెట్ అలా పైకి మూవ్ అవుతున్నప్పుడు లోపల ఉన్న ఇంధనం ఖర్చు అయి బయటకు వస్తుంది కాబట్టి మనం దాన్ని సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అనాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇది అసలు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అంటే ఒక వస్తువు మూవ్ అవుతున్నప్పుడు మాస్ అనేది కాన్స్టెంట్గా ఉండకుండా తగ్గిపోతూ ఉంటే దాన్ని ఏమని చెప్పాను? సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అని చెప్పాను. అలా అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు తోలే బండి ఉంది, బైక్, మీరు అప్పుడే పెట్రోల్ కొట్టించారు, ట్యాంక్ ఫుల్ కొట్టించారు. ట్యాంక్ ఫుల్ కొట్టించినప్పుడు మీరు చాదస్తంగా ఫర్ ఎగ్జాంపుల్ బండి బరువు కొలిస్తే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. మీరు ఆ లోపల ఉన్న 5 లీటర్ల పెట్రోల్ అంతా అయిపోయింది అనుకోండి, మళ్ళీ బరువు కొలిస్తే ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. అంటే మీరు ఆ ఇంధనం కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అలా తిరిగే కొందికి లోపల ఉన్న ఫ్యూయల్ ఖర్చు అయిపోతుంది కదా, కాబట్టి బరువు తగ్గుతుంది కదా. అంటే మనం తోలే బండిని కూడా మనం సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అంటే అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే ఆ మాస్ తగ్గుతున్నప్పుడు ఆ మాస్లో వచ్చిన తగ్గుదల వల్ల దాని యొక్క వేగం పెరగాలి. అంటే ఆ తగ్గుదల గణనీయంగా ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఇప్పుడు రాకెట్ విషయంలో అదే జరుగుతుంది. అసలు రాకెట్ వేగం స్టార్టింగ్లో చాలా తక్కువ ఉంటుంది, పైకి వెళ్ళే కొందికి మీకు రాకెట్ వేగం పెరుగుతుంది. ఎందుకు రాకెట్ వేగం పెరుగుతుందంటే రాకెట్ వేగం పెరగడానికి కారణం ఏంటి? దాని యొక్క ద్రవ్యరాశి తగ్గుతుంది కాబట్టి వేగం పెరుగుతుంది. అది ముఖ్యమైన పాయింట్. కానీ మన బండి విషయంలో అది నిజం కాదు. మీరు ట్యాంక్ ఫుల్ చేసినప్పుడు అది ఎంత స్పీడ్తో వెళ్తుందో గేర్ని బట్టి, అదే ట్యాంక్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతున్నప్పుడు కూడా అంతే స్పీడ్తో వెళ్తుంది. అంతేగాని ఆ పెట్రోల్ బరువు తగ్గడం వల్ల బండి ఏమన్నా తేలిగ్గా వెళ్తుంది అంటే వెళ్ళదు. అఫ్ కోర్స్ ఈ ప్రిన్సిపల్ దేనికి అప్లై అవుతుంది? ఫార్ములా 1 రేసింగ్ కార్స్ ఉన్నాయనుకోండి, అవి లైట్ వెయిట్ కార్స్ కదా, ఆ లోపల ఉన్న ఫ్యూయల్ బరువే ఎక్కువ ఉంటుంది. సో మీకు 4-5 ల్యాపులు తిరిగాక లోపల ఫ్యూయల్ ఖర్చు అయిపోతుంది కాబట్టి ఫార్ములా 1 కార్స్ విషయంలో ఫస్ట్ ల్యాప్లో హై స్పీడ్ రాదు, అలాగే 10 ల్యాపులు తిరిగేశాక ఆ బండి తేలికైపోద్ది కారు.
అప్పుడు పెరుగుతుంది. కానీ మన బళ్ళ విషయంలో అది అప్లై అవ్వదు. బండి బరువు ఎక్కువ పెట్రోల్ బరువుతో పోలిస్తే, ఓకేనా. ఆ ట్యాంక్ ఖాళీ అయినా ఫుల్గా ఉన్న బరువులో పెద్ద మార్పు రాదు, ఓకేనా. సో ఇది సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ని అలా డిఫైన్ చేయాలి. ఏ సిస్టమ్ యొక్క మాస్ అయితే కాన్స్టెంట్గా ఉండకుండా టైంతో పాటు మారుతుందో దాన్ని సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అనాలి. దానికి ఎగ్జాంపుల్ రాకెట్. ఇప్పుడు నేను రాకెట్ గురించి ఎందుకు కొంచెం ఎలాబరేట్గా చెప్పానంటే ఆ రాకెట్ నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇవాళ చదివేది, ఓకేనా. ఇప్పుడు మనం డెరివేషన్ చేద్దాం. ఒకసారి ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక సిస్టమ్ తీసుకుంటా. ఎక్కడ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర, టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఒక సిస్టమ్ ఉంది. దాని బరువు ఎంత m. అది ఎంత వేగంతో ట్రావెల్ చేస్తుందంటే v, ఓకేనా. ఇప్పుడు కొంత టైం తర్వాత, ఎంత టైం తర్వాత, t ఈక్వల్ టు 0 కదా, ఇది డెల్టా టీ టైం తర్వాత, అంటే ఇది t అనుకుంటే ఇదేంటిది t ప్లస్ డెల్టా టీ టైం దగ్గర. ఇప్పుడు ఇది సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ కదా, m అనేది ఏంటి, ఒక సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్, అంటే దాని మాస్ ఏమవుతుంది టైంతో పాటు తగ్గుతుంది. సో ఇప్పుడు t అనే టైం దగ్గర ఇలా ఉంటే కొంత టైం గడిచాక, అంటే డెల్టా టీ టైం గడిచిన తర్వాత, ఒక 10 నిమిషాల తర్వాత 20 నిమిషాల తర్వాత దీని యొక్క మాస్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. దీన్ని రాకెట్ అనుకోండి, ఈజీగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు కొంత టైం తర్వాత ఏమైందంటే ఈ మాస్ ఎంలోంచి కొంత మాస్ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన మాస్ ఎంత అంటే డెల్టా ఎం అనుకోండి. అప్పుడు దీని మాస్ ఎంత అవుతుంది, ఎం మైనస్ డెల్టా ఎం, ఓకేనా. ఇనీషియల్గా ఎం ఉంది, దీని మాస్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎంత తగ్గిందంటే డెల్టా టీ టైం తర్వాత ఎంత తగ్గిందంటే డెల్టా ఎం తగ్గింది. మాస్ తగ్గడం వలన వేగం ఏమవుతుంది, పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది, v ప్లస్ డెల్టా వి. ఇక్కడ వేగం v అయితే డెల్టా ఎం బరువు తగ్గింది కాబట్టి దాని వేగం పెరిగింది, v ప్లస్ డెల్టా వి. మరి బయటకు వస్తున్న ద్రవ్యరాశి ఉంది కదా, అంటే రాకెట్ విషయంలో తీసుకుంటే బయటకు వచ్చే గ్యాస్ జెట్, దానికి కూడా కొంత వేగం ఉంటుంది. అది ఎంత అనుకుందాం, u. అది ఎలా ఉంటుంది, దీనికి ఆపోజిట్ గా ఉంటుంది. ఫస్ట్ ఈ డయాగ్రామ్ అర్థం చేసుకోండి. నేను ఒక సిస్టమ్ తీసుకున్నా, సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్. t అనే టైం దగ్గర దాని బరువు m, అది v వేగంతో ముందుకెళ్తుంది. కొంత టైం తర్వాత, డెఫినేషన్ అది కదా, మాస్ తగ్గుతుంది టైంతో పాటు. సో కొంత టైం తర్వాత ఈ మాస్ నుంచి డెల్టా ఎం మాస్ బయటకు వచ్చింది. ఎంత వేగంతో బయటకు వచ్చింది, u వేగంతో. సో దీని బరువు ఏమవుతుంది అప్పుడు, m మైనస్ డెల్టా ఎం. వేగం ఏమవుతుంది, బరువు తగ్గడం వల్ల పెరుగుతుంది, v ప్లస్ డెల్టా వి, ఓకేనా. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ఈ సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్కి ఒక ఈక్వేషన్ రాబట్టాలి, ఓకేనా. ఈక్వేషన్ రాబట్టాలి అంటే మీకు తెలుసు కదా, మెకానిక్స్లో న్యూటన్స్ లాసే మనకు బేసిక్, ఓకేనా. సో మనం ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా తీసుకుంటాం. న్యూటన్స్ సెకండ్ లా ఏం చెప్తుంది, న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుందంటే ఎఫ్ ఈక్వల్స్ డిపి బై డిటి, ఓకేనా. దీన్నే నేను ఎలా రాస్తాను, ఎఫ్ ఈక్వల్స్ డెల్టా పి బై డెల్టా టి అని రాస్తాను. డెల్టా పి అంటే, పి అంటే మీకు తెలుసు మొమెంటం, ఓకేనా. డెల్టా టి అంటే టైం గ్యాప్, ఓకేనా. మొమెంటంలో వచ్చిన చేంజ్ని డెల్టా పి అంటారు. చేంజ్ ఎలా వస్తుంది, ఫైనల్ వాల్యూలోంచి ఇనీషియల్ వాల్యూ తీసేయాలి. అంటే ఇది ఇనీషియల్ అయితే ఇది ఫైనల్, ఓకేనా. సో మొమెంటం యొక్క ఫైనల్ వాల్యూ పిఎఫ్, ఇనీషియల్ వాల్యూ పిఐ అనుకోండి. అప్పుడు డెల్టా పి వాల్యూ ఎంత, పిఎఫ్ మైనస్ పిఐ. టైం మాత్రం ఎంత, ఇప్పుడు కూడా డెల్టా టీ, ఓకేనా. సో ఎఫ్ ఈక్వల్ ఎంత వచ్చింది చూడండి ఇక్కడ, ఎఫ్ ఈక్వల్ టు పిఎఫ్ మైనస్ పిఐ బై డెల్టా టీ. ఇది అర్థమైంది కదా, ఓకే. ఇప్పుడు మనం దీని సమేతో ఈక్వేషన్ 1 అనుకో. ఇప్పుడు మనం పిఐ వాల్యూ పిఎఫ్ వాల్యూ కట్టాలి, ఓకే. పిఐ అంటే ఏంటి, ఇనీషియల్ మొమెంటం, అంటే ఈ డయాగ్రామ్లో ఉన్నది. పిఎఫ్ అంటే కొంత టైం తర్వాత, అంటే ఈ రెండో డయాగ్రామ్లో మొమెంటం, ఓకేనా. ఇనీషియల్ మొమెంటం ఫార్ములా తెలుసు కదా, మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, ఓకేనా. ఇక్కడ ఒకటే వస్తువు ఉంది కాబట్టి దాని మాస్ ఎంత, m, దాని వెలాసిటీ ఎంత, v. సో పిఐ వాల్యూ ఎంత, mv. పిఎఫ్ వాల్యూ ఎలా వస్తుంది, ఎఫ్ అంటే ఎప్పుడున్న మొమెంటం, డెల్టా టీ టైం తర్వాత ఇక్కడ మొమెంటం. ఇక్కడ రెండు వస్తువులు ఉన్నాయి, ఒకటి m మైనస్ డెల్టా ఎం అయితే ఇంకోటి డెల్టా ఎం. కాబట్టి మొమెంటం ఎలా వస్తుంది మరి,
రెండిటివి కట్టి కలపాలి. ఫస్ట్ ఈ పెద్దగా ఉన్న వస్తువు m-Δm వస్తువు యొక్క మొమెంటం కడదాం. సేమ్ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే ఏమవుతుంది? మాస్ ఎంత? m-Δm, వెలాసిటీ ఎంత? v ప్లస్ Δv. ఇది ఈ వస్తువుది. దానిలోంచి బయటకు వచ్చిన వస్తువు ఉంది చూసారా, Δm వస్తువు, దాని యొక్క మొమెంటం ప్లస్ అని చెప్పాను కదా, కలపాలి. ప్లస్ Δm ఇంటూ u. ఓకేనా? సో ఇనీషియల్ మొమెంటం ప్లస్ ఫైనల్ మొమెంటం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే పిఐ వాల్యూ, పిఎఫ్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందులో? ఈక్వేషన్ 1లో. ఓకేనా? సో ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. పిఎఫ్ ఎంత? m-Δm v ప్లస్ Δv ప్లస్ u Δm. ఓకే, ఇది పిఎఫ్ వాల్యూ ఇదంతా, మైనస్ పిఐ అంతా క్యాపిటల్ M V బై డెల్టా టీ. సో ఈ డెరివేషన్ కంటిన్యూ చేస్తే చూడండి, ఎఫ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి MV, తర్వాత M ఇంటూ డెల్టా వి ప్లస్ M డెల్టా వి, తర్వాత మైనస్ డెల్టా M ఇంటూ వి. దాన్ని నేను ఎలా రాస్తా? V ఇంటూ డెల్టా M అని రాస్తా. అలాగే మైనస్ డెల్టా M ఇంటూ డెల్టా వి ప్లస్ U డెల్టా M మైనస్ MV హోల్ బై కింద ఏముంది? డెల్టా టీ. సో ఎఫ్ ఈక్వల్ టు, మీరు ఇక్కడ చూడొచ్చు, MV క్యాన్సిల్, మిగిలిన పదాలు రాయండి. M డెల్టా V మైనస్ V డెల్టా M. ఓకేనా? తర్వాత మైనస్ డెల్టా M ఇంటూ డెల్టా V ప్లస్ U డెల్టా M హోల్ బై డెల్టా టీ. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? ఏ టర్మ్కి ఆ టర్మ్ డివైడ్ చేసి రాసేద్దాం. సో M డెల్టా V బై డెల్టా టీ మైనస్ V డెల్టా M బై డెల్టా టీ రెండో టర్మ్. తర్వాత థర్డ్ టర్మ్ మైనస్ డెల్టా M. దీన్ని ఎలా రాస్తానంటే నేను మైనస్ డెల్టా V ఇంటూ డెల్టా M బై డెల్టా టీ రాస్తాను. ఎందుకు మీకు తెలుస్తుంది. ప్లస్ U ఇంటూ మిగిలింది ఏంటి? డెల్టా M బై డెల్టా టీ. ఇది ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలి. మనం ఏం చేయాలి? కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. డెల్టా టీ అనేది ఏంటి? టైం గ్యాప్ కదా. ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్య గ్యాప్ 5 నిమిషాల 10 నిమిషాల ఎంత గ్యాప్ అనేది ఎంత. ఆ టైం గ్యాప్ కనుక బాగా తక్కువ తీసుకుంటే వెన్ డెల్టా టీ టెన్స్ టు 0 మీకు ఏమవుతుందంటే డెల్టా V బై డెల్టా టీని ఎలా రాయొచ్చు? dV బై dt అని రాయొచ్చు. అలాగే డెల్టా M బై డెల్టా టీని ఎలా రాయొచ్చు అంటే dM బై dt అని రాయొచ్చు. తర్వాత డెల్టా V వాల్యూ 0గా తీసుకోవచ్చు. డెల్టా V అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ ఎందుకు 0 అవుతుంది? నువ్వు తీసుకున్న టైం గ్యాప్ తక్కువ అయితే ఆ టైం గ్యాప్లో వేగంలో పెద్ద మార్పు రాదు. అందువల్ల డెల్టా V టెన్స్ టు 0 అని. ఓకేనా? ఇక్కడ ఈక్వేషన్లో ఒక చిన్న మార్పు ఉంది. ఏంటి? డెల్టా T టెన్స్ టు 0 అన్నప్పుడు ఇది కరెక్టే, ఇది కరెక్టే, కానీ ఇందులో మైనస్ వస్తుంది. ఎందుకు మైనస్ వస్తుందంటే మీకు టైం గడిచే కొద్దికి వేగం ఏమో పెరుగుతుంది, మాస్ ఏమో తగ్గుతుంది. అందుకోసం ఇక్కడ డెల్టా M బై డెల్టా టీ వాల్యూలో మైనస్ రాయాలి. మైనస్ ఇండికేట్స్ ద మాస్ డిక్రీజెస్. ఓకే, వేరేస్ వెలాసిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ప్లస్ ఉంటుంది, కానీ ప్లస్ మనం రాయం కాబట్టి ఇక్కడ dV బై dt, ఇక్కడ మాత్రం మైనస్ రాయాలి. ఇప్పుడు అవి సబ్స్టిట్యూట్ చేయండి, మీకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వస్తుంది. సో ఇక్కడ డెల్టా V బై డెల్టా టీ బదులు ఏం రాయాలి? dV బై dt రాయాలి. M dV బై dt. అలాగే ఇక్కడ డెల్టా M బై డెల్టా టీ వచ్చింది కదా, దాని బదులు ఏం రాయాలి? మైనస్ dM బై dt రాయాలి. అప్పుడు ఈ మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ V dM బై dt అవుతుంది. అలాగే ఇక్కడ డెల్టా V వచ్చింది చూసారా? డెల్టా V వాల్యూ ఎంత అని చెప్పాను? 0 అని చెప్పాను. సో ఈ టర్మ్ 0 అయిపోతుంది.
మిగిలింది ఏంటి ఇక్కడ లాస్ట్ టర్మ్ ప్లస్ యూ డెల్టా ఎం బై డెల్టా టీ కదా, ఈ డెల్టా ఎం బై డెల్టా టీ బదులు మైనస్ పెట్టాలి, అప్పుడు ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ యూ డిఎం బై డిటి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మీరు చూడండి, ఈ రెండు టర్మ్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది, యూవి రూల్ ఇది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, డి బై డిటి ఆఫ్ ఎంవి అని రాసుకోవచ్చు. డి బై డిటి ఆఫ్ ఎంవి అంటే ఇదే ఎండివి బై డిటి ప్లస్ విడిఎం బై డిటి మైనస్ యూ ఇంటూ డిఎం బై డిటి. ఓకేనా? సో దీన్నే మీరు ఏమంటారంటే దీన్నే మనం సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ యొక్క సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్, ఓకేనా, వేరియబుల్ మాస్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటారు. ఓకేనమ్మా, చాలా ఈజీ డెరివేషను. ఈ డయాగ్రామ్ ఒకటి వేసుకొని న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తే ఈ మధ్యలో ఈ అప్రాక్సిమేషన్ ఒకటి ఇంపార్టెంట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇదమ్మా, ఇది ఒక ఎస్సే. సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ అంటే ఏంటి డిఫైన్ చేయండి, దానికి ఎగ్జాంపుల్ చెప్పండి, తర్వాత దాని ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాబట్టండి. ఓకేనా? ఇది ఒక ప్రశ్న. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏమా విజిబిలిటీ ఉందా, కనిపిస్తుందా డెరివేషన్ బాగానే? ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళాం? ఏమన్నా నీ వాయిస్ వినపడలేదు నాన్న వెంకట్. ఓకే సరే, అయితే నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. ఓకే, సరే, సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ ఎస్ఏ క్వశ్చన్ చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రశ్న ఏంటి, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ రాకెట్. ఇది ఇంకో ఎస్ఏ అన్న. ఈ రెండు ఎస్ఏస్లో 90% మీకు ఒక ఎస్ఏ ఉంటుంది. ఓకేనా? యాక్చువల్గా రదర్ఫోర్డ్ స్కాటరింగ్ ఈ రెండు ప్రశ్నలు కంప్లీట్గా 3 ఎస్ఏలు ఈ చాప్టర్లో. మీరు రదర్ఫోర్డ్ స్కాటరింగ్ను ఇవి రెండు చదువుకెళ్తే, అంటే యాక్చువల్లీ ఈ రెండిట్లోంచి ఒకటి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఏదన్నా ట్విస్ట్ చేస్తే పేపర్, రదర్ఫోర్డ్ స్కాటరింగ్ కూడా చదవాలి. ఓకేనా? సో ముందు ఫైనల్ వెలాసిటీ ఆఫ్ రాకెట్ చూద్దాం. ఓకేనా? సో రాకెట్ గురించి ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకేనా? రాకెట్ అనేది రాకెట్ లాగా దూసుకుపోతున్నారు అంటారు కదా, అంటే రాకెట్ చాలా స్పీడ్గా దూసుకెళ్ళిపోతుంది అది పైకి. అంత స్పీడ్గా రాకెట్ పైకి దూసుకెళ్ళడానికి కారణం ఏంటి? న్యూటన్ యొక్క థర్డ్ లా, న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? యాక్షన్ ఈక్వల్స్ మైనస్ రియాక్షన్, అంతే కదా. ఇప్పుడు యాక్షన్ ఏంటో రియాక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాకెట్ అనుకోండి, ఇది రాకెట్. మీరు కౌంట్ డౌన్ కంప్లీట్ అయిపోయి 0 రాగానే ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది కదా. ఇగ్నిషన్ స్టార్ట్ అయినప్పుడు లోపల ఉన్న ఫ్యూయల్ బర్న్ అయ్యి ఒక జెట్ రూపంలో ఇలా క్రిందికి బయటకు వస్తుందని చెప్పాను. ఎంత వేగంతో? యూ వేగంతో బయటకు వస్తుంది. ఇది యాక్షన్. రియాక్షన్ ఏంటి దీనికి? రాకెట్ పైకి వెళ్తుంది. ఓకేనా? సో అంటే ఇది యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్ కాదమ్మా, మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఇది యాక్చువల్గా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అని ఉంటుంది. న్యూటన్ థర్డ్ లా అనేది యాక్చువల్ సైంటిఫిక్ లా కాదు, పర్ఫెక్ట్గా చెప్పాలంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అని ఉంటుంది. అది మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిందే, దాని తాలూకు అప్లికేషన్ రాకెట్ యొక్క మోషన్ అంతే. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్లకుండా డెరివేషన్ పార్ట్ మీద ఫోకస్ పెడతాను. చూడండి, ఇప్పుడు రాకెట్ యొక్క ఫైనల్ వెలాసిటీకి మనం ఫార్ములా రాబట్టాలి. ఫైనల్ వెలాసిటీ అని ఎందుకన్నారు? రాకెట్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 0. ఎందుకని? అది బాగా బరువుగా ఉంటుంది, అప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతుంది కదా గ్రౌండ్ నుంచి పైకి లెగడం.
అప్పుడు దాని వేగం చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 0 అనుకోవచ్చు. సో రాకెట్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ V0 ఎంత? 0. రాను రాను ఏమవుతుంది, టైం గడిచే కొద్దికి రాకెట్ అనేది సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ కాబట్టి లోపల ఉన్న ఇంధనం బర్న్ అయ్యి బయటకు వచ్చే కొద్దికి రాకెట్ తేలికైపోతుంది, దాని బరువు తగ్గిపోతుంది. బరువు తగ్గుతున్నప్పుడు వేగం ఏమవుతుంది? పెరుగుతుంది. సో అలా టైం గడిచే కొద్దికి చివరికి రాకెట్ వేగం ఏమవుతుంది? పెరుగుతుంది, బాగా పెరిగి వి అంటే ఏంటి? రాకెట్ యొక్క ఫైనల్ వెలాసిటీ, అది మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఎంత ఉండాలంటే కూడా మీకు చెప్పాను, 9 km/s ఉండాలి మినిమం వెలాసిటీ. దీన్ని ఆర్బిటాల్ వెలాసిటీ అంటారు. ఈ వెలాసిటీ కనుక లేకపోతే మళ్ళీ వచ్చి మన నెత్తి మీద పడుతుంది రాకెట్. ఓకేనా? సో ఈ వెలాసిటీ అటైన్ చేయాలి అంటే అది నెమ్మదిగా దాని ద్రవ్యరాశి తగ్గడం వల్ల, దాని మాస్ తగ్గడం వల్ల వేగం పెరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫైనల్ వెలాసిటీకి ఎక్స్ప్రెషన్ రావాలంటే మెకానిక్స్లో మీరు ఏం చేయాలన్నా ముందు ఏం చేయాలి? ఆ సిస్టమ్ మీద పనిచేస్తున్న ఫోర్సెస్ ఏంటో తెలియాలి. ఇప్పుడు ఒక రెస్టారెంట్ కొత్తగా పెట్టారు, అది బాగుంటుందో లేదో తెలియాలంటే ఏం తెలియాలి? ఫస్ట్ అక్కడ కుక్ చేస్తుంది ఎవరో తెలియాలి. అలాగే మెకానిక్స్లో ఒక సిస్టమ్ యొక్క బిహేవియర్ని స్టడీ చేయాలి అంటే మనకు తెలియాల్సింది ఏంటి? ఫోర్సెస్. దాని మీద పనిచేస్తున్న ఫోర్సెస్ ఏంటి? రాకెట్ మీద పనిచేస్తున్న ఫోర్సెస్ ఏంటి? ఒకటి ఎప్పుడు ఉండేది ఏంటి మీకు తెలుసు కదా, భూమి మీద ఉన్న ప్రతి వస్తువు మీద పనిచేసేది ఏంటి? గ్రావిటీ. ఓకేనా? గ్రావిటేషనల్ ఫోర్స్ కదా, అదేంటిది? ముందు రెండో ఫోర్స్ రాసి, అది అంటే మీకు ఇచ్చిన నోట్స్లో ఒక ఆర్డర్ పెట్టాను కదా, అదే ఆర్డర్ చెప్తాను. రాకెట్ మీద పనిచేసేవి 2 ఫోర్సెస్ ఉంటాయి. ఒక ఫోర్స్ ఏంటి? అప్వర్డ్, పైకి పనిచేసే రియాక్షన్ ఫోర్స్. ఓకేనా? రియాక్షన్ ఫోర్స్. సో దాన్ని F1 అనుకోండి. రాకెట్ మీద పనిచేసే రియాక్షన్ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ అప్వర్డ్స్ ఈజ్ గివెన్ బై, దాని ఫార్ములా ఏంటి? V - U × dm/dt. ఓకేనా? రెండోది ఏంటి? డౌన్వర్డ్, కిందికి పనిచేసే గ్రావిటీ, అది F2. అది ఎంతంటే మీకు తెలుసు, -mg. మైనస్ ఎందుకని? ఇది డౌన్వర్డ్ అని చెప్తున్నాం అంతే. ఓకేనా? సో ఈ 2 ఫోర్సెస్ పనిచేస్తాయి అమ్మా రాకెట్ మీద. ఈ రెండిట్లో ఏది ఎక్కువ మీకు ఆబ్వియస్గా నేను చెప్పక్కర్లా, పైకి పనిచేసే రియాక్షన్ ఫోర్సే ఎక్కువ. కామన్ సెన్స్ అది. ఎందుకని? పైకి పనిచేసే ఫోర్స్ లేకపోతే రాకెట్ పైకి వెళ్తుంది కదా. సో ఈ గ్రావిటీతో పోలిస్తే, F2తో పోలిస్తే F1 చాలా ఎక్కువ, అందువల్ల రాకెట్ పైకి దూసుకెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు టోటల్ ఫోర్స్ ఎలా వస్తుంది? రిజల్టెంట్ ఫోర్స్, రిజల్టెంట్ ఎలా వస్తుందమ్మా? సింప్లీ F1 + F2. సో టోటల్ చేయండి. F = V - U dm/dt - mg. ఓకేనమ్మా? V - U dm/dt - mg. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా? ఇది మనం రాకెట్కి సంబంధించి రిజల్టెంట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేశాము. ఓకేనా? కానీ న్యూటన్ సెకండ్ లా ప్రకారం F అంటే మీకు తెలుసు, F అంటే ఏంటి? dp/dt. ఓకేనా? ఇక్కడ P అంటే మీకు తెలుసు కదమ్మా, P అంటే mv. ఓకేనా? mv అంటే అఫ్కోర్స్ ఇది సబ్స్టిట్యూట్ చేశాక రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ రాసేద్దాం. F అంటే d/dt ఆఫ్ mv కాబట్టి UV రూల్ అప్లై చేయండి. m dv/dt ప్లస్ v dm/dt. ఓకేనా? సో F అంటే ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? m dv/dt ప్లస్ v dm/dt. ఇది ఈక్వేషన్ 2. అంటే ఇప్పుడు Fకి 2 ఎక్స్ప్రెషన్లు వచ్చినాయి. ఒకటేమో మనం క్యాలిక్యులేట్ చేసింది, రెండోది న్యూటన్స్ లా ప్రకారం వచ్చింది. ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. అంటే 1 = 2 అనుకోండి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? m dv/dt ప్లస్ v dm/dt ఈక్వల్స్ ఎంత అవుతుంది? V - U dm/dt -mg. అంతే కదా? ఇక్కడ కంటిన్యూ చేస్తాను.
ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ కోర్స్ సేమ్ m dv by dt ప్లస్ v dm by dt ఈక్వల్స్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి v dm by dt మైనస్ u dm by dt అంతే కదా v dm by dt మైనస్ u dm by dt మైనస్ mg. అంటే మీరు చూడొచ్చు vdm by dt vdm by dt క్యాన్సిల్ అవుతాయి, మిగిలేది ఏంటప్పుడు m dv by dt ఈక్వల్స్ మైనస్ u dm by dt మైనస్ mg. ఓకేనా, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, v కదా, ఫైనల్ వెలాసిటీ అంటే v కట్టాలి. v కట్టాలి అంటే m అని అనవసరం dt కూడా అనవసరం. సో ఈక్వేషన్ ముందు ఏం చేస్తాను, dt గుణిస్తాను. dt గుణిస్తే ఏమవుతుంది, ఇరువైపులా dt గుణిస్తే ఇక్కడ ఏమవుతుంది, dt క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, మైనస్ u, అప్పుడు dt మల్టిప్లై చేస్తున్నాం కదా, ఇక్కడ dt ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ u dm, ఇక్కడేమో dt లేదు కాబట్టి మైనస్ mg dt వస్తుంది. ఇక్కడ ఎందుకు వచ్చింది, సిన్స్ మల్టిప్లయింగ్ విత్ dt. ఓకేనా, dt గుణిస్తే ఇది వచ్చింది. తర్వాత ఈ m కూడా మనకు అనవసరం కదా, సో m ఇప్పుడు ఏం చేయాలి, డివైడ్ చేయాలి. ఓకేనా, m డివైడ్ చేస్తే ఇక్కడ dv, m క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది, మైనస్ u, m డివైడ్ చేసినప్పుడు dm by m వస్తుంది. మైనస్ ఇక్కడ m ఉంది కాబట్టి m క్యాన్సిల్ అయిపోతుంది, g dt. ఇక్కడ ఏంటి రీజను, డివైడింగ్ విత్ m. ఓకేనా, సో dv వాల్యూ వచ్చింది. dv వచ్చిన తర్వాత v రావాలి కదా, dv నుంచి v ఎలా వస్తుంది, ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, సో ఇంటిగ్రల్ dv ఈక్వల్స్ మైనస్ u ఇంటిగ్రల్ dm by m మైనస్ g ఇంటిగ్రల్ dt. ఓకేనా, ఇప్పుడు లిమిట్స్ జాగ్రత్తగా రాయాలి. v అంటే ఏంటి, రాకెట్ యొక్క వెలాసిటీ. దాని లిమిట్స్ ఏమని చెప్పాను, స్టార్టింగ్లో రాకెట్ వెలాసిటీ 0 కాకపోతే మరి 0 అనుకోకుండా తక్కువగా ఉంటుంది కాబట్టి v0 అనాలి. ఫైనల్ వెలాసిటీ v అంటే ఇక్కడ నాట్ అంటే అర్థం t ఈక్వల్ టు 0 అని అర్థం. ఓకేనా, సో v0 టు v. అలాగే m రాకెట్ బరువు, స్టార్టింగ్లో ఎంత m0, చివరిలో ఎంత m. అలాగే టైం లిమిట్స్ t0 టు t అని రాయకూడదు, స్టార్టింగ్లో టైం 0, ఎండింగ్లో టైం. ఇంటిగ్రేట్ చేయండి సింపుల్గా, ఇది ఎంత అవుతుంది, ఇంటిగ్రల్ dv అంటే v కదా, v లిమిట్స్ ఏంటి, v0 టు v మైనస్ ఈక్వల్స్ మైనస్ u ఇంటూ ఇంటిగ్రల్ dm by m ఎంతో మీకు తెలుసు, log m. లిమిట్స్ ఏంటి, m0 టు m మైనస్ g ఇంటూ ఇంటిగ్రల్ dt అంటే ఎంత t, లిమిట్స్ ఏంటి 0 టు t. సో ఇదేమవుతుందమ్మా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ v మైనస్ v0 అవుతుంది, మైనస్ u. ఇదేమవుతుంది, లాగ్ m by m0 అవుతుంది. అంటే అఫ్ కోర్స్ లాగ్ m మైనస్ లాగ్ m0 అవుతుంది. దాన్ని ఫార్ములా ప్రకారం ఇలా రాసుకోవచ్చు, మైనస్ g ఇంటూ t మైనస్ 0 అంటే t కదా, సో v మైనస్ v0 వాల్యూ వచ్చింది. అప్పుడు v ఎంత అవుతుంది, v0 రైట్ సైడ్కి వెళ్తే v0 మైనస్ u లాగ్ m by m0 మైనస్ gt. కాదు ఇక్కడ చిన్న చేంజ్ చేయాలి మనం. ఏం చేయాలంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే m by m0 ఉంది. m by m0 అంటే m అంటే ఎప్పుడు రాకెట్ మాసే, ఎప్పుడు ఎండింగ్లో చివరిలో. m0 అంటే స్టార్టింగ్లో రాకెట్ మాస్. ఏది ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, m0 రాకెట్లో స్టార్టింగ్లో రాకెట్ బరువే ఎక్కువ ఉంటుంది, m0 గ్రేటర్ దెన్ m. సో దీన్ని ఎలా రాస్తే బెటరు, m0 by m అని రాసుకుంటే బెటర్. ఓకేనా, సో దీన్ని ఇన్వర్ట్ చేస్తాను నేను, అప్పుడు మైనస్ వస్తుంది. ఆ మైనస్ కాస్త మైనస్ కలిసి ప్లస్ అవుతుంది. సో v ఈక్వల్స్ v0 ప్లస్ u లాగ్. మీరు దీన్ని ఇప్పుడు ఇన్వర్ట్ చేసి రాయండి, m0 by m మైనస్ gt. సో రాకెట్ యొక్క ఫైనల్ వెలాసిటీకి ఎక్స్ప్రెషన్ ఇది, v ఈక్వల్స్ v0 ప్లస్ u. ఇది v అంటేనే రాకెట్ యొక్క ఫైనల్ వెలాసిటీ.
V0 జనరల్ గా 0 తీసుకుంటాం ప్రాబ్లమ్స్ లో. U అంటే బయటకు వచ్చే గ్యాస్ జెట్ యొక్క స్పీడ్. మీకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? బయటకు వచ్చే గ్యాస్ జెట్ ఎంత స్పీడ్ గా వస్తే U అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి U ఎక్కువ ఉంటే V కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అలాగే m0/m అంటే క్రమేపీ రాకెట్ బరువు ఎంత తొందరగా తగ్గిపోతే మీకు రాకెట్ వేగం కూడా అంత స్పీడ్గా పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంట్ ఎస్ఏ అన్నమాట. సో ఈ చాప్టర్లో 2 ఎస్ఏల్లో మోస్ట్ కేసెస్ యూ విల్ గెట్ 1 ఎస్ఏ. ఓకే, సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ని డిఫైన్ చేసి దాని ఈక్వేషన్ రాబడతాం, అలాగే రాకెట్ యొక్క ఫైనల్ వెలాసిటీకి ఎక్స్ప్రెషన్ రాబడతాం. దీనిలో ఆఫ్ కోర్స్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, ఒకసారి మీరు నోట్స్లో చూసుకోండి. ఆల్రెడీ మీకు నోట్స్ ఇచ్చాను కదా. అంటే V0 0 తీసుకుంటే ఒక కేసు, తర్వాత గ్రావిటీని ఇగ్నోర్ చేస్తే GT 0 అయిపోతుంది. అప్పుడు V ఈక్వల్స్ ఎంత అవుతుంది? U log m0/m అవుతుంది. ఓకేనా? సో ఇదమ్మా సెకండ్ డెరివేషన్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అన్న. అర్థమైందమ్మా? ఓకే, సరే అయితే ఇవాళ క్లోజ్ చేస్తాను. రేపొద్దున మళ్ళీ ఈ చాప్టర్లో కాదు, ముందు మినిమం కంప్లీట్ చేసుకుంటే వెళ్తాను. ఓకేనా? ముందు ఒక చాప్టర్లో 2 ఎస్ఏలు చెప్పాను కదా, రేపు ఇంకో చాప్టర్లో ఇంకో 2 ఎస్ఏస్ చెప్తాను. అప్పుడు మీరు 2 ఎస్ఏలు రాయగలుగుతారు. ఓకేనా? అలా మినిమం ముందు కంప్లీట్ చేసుకొస్తాను 4-5 రోజులు, తర్వాత మిగిలిన టాపిక్స్ చూద్దాం. ఓకేనమ్మా? చెప్తానమ్మా, ముందు ఎస్ఎస్ కంప్లీట్ అవ్వనండి. అంటే ఎస్ఎస్ ముందు ప్రయారిటీ కదా. 75 మార్క్స్లో ముందు 50 మార్క్స్ ఎస్ఎస్కే ఉంటాయి. పైగా ఎస్ఎస్ చదివినప్పుడు షార్ట్ మీద కూడా కొద్ది గొప్ప క్లారిటీ వస్తుంది. అంటే నేను చెప్పేస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 1/2 అవర్ 1 అవర్ కూర్చొని నేను చెప్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఈ 2 డెరివేషన్స్ లిమిటెడ్గా చిన్నవే కాబట్టి ముందు ఈ 2 ప్రాక్టీస్ చేయండి బాగా. ఇవి నాకు వచ్చేసినాయి అన్న కాన్ఫిడెన్స్ మీకు రావాలి రేపు మళ్ళీ ఇంకో కొత్త టాపిక్ నేర్చుకునేళ్ళు. ఓకేనా? అప్పుడు రేపు పొద్దున్న లేకపోతే ఇలా ఏమవుతుందంటే చదివి నేను చెప్పేస్తుంటాను, రేపు మళ్ళీ ఇంకోటి అలాగే యాడ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ మర్చిపోతారు. ఫస్ట్ అంటే రెండోది నేర్చుకునే లేపు ఫస్ట్ మర్చిపోతారు. అలా ఉండకూడదు, ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్. ఓకే.